హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్గా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ తోటి మనం రెగ్యులర్గా కిచెన్లో మనం ఎంతో కష్టపడి చేసుకునే పనులు సులువుగా చేసుకోవచ్చు. అండ్ అలానే అనవసరమైన దాన్ని రీయూజ్ చేసుకొని మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. ఇలాంటి ఆయిల్ క్యాన్స్ కానివ్వండి, లేదంటే మనం టిఫిన్స్ కానీ వాడుతూనే ఉంటాం కదండి. కొంతమంది టిఫిన్స్లో పోసుకుంటూ ఉంటారు, స్టీల్ వాటిల్లో. కొంతమంది ఈ విధంగా ప్లాస్టిక్ దాంట్లోనే కూడా వాడుతూ ఉంటారు కదా. అయితే మన కిచెన్లో వాడుకున్న ప్రతిసారి ఏంటంటే ఆయిల్ లీక్ అవుతుందని అనుకోండి, లేదంటే మామూలుగా వంపినా సరే కానివ్వండి, ప్రతిసారి వాడుకునేప్పుడు కూరల్లో బాటిల్ అంతా కూడా పట్టుకున్నా కానీ జిడ్డు జిడ్డుగా ఉంటుంది, ఆయిల్గా ఉంటుంది. ప్రతిసారి సోప్ పెట్టి క్లీన్ చేసే అవసరం లేకుండా 10 డేస్కి ఒకసారి కానివ్వండి, మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకుంటే సోప్తో సరిపోతుంది. 10 డేస్కి ఒకసారి ఏంటంటే మీ ఇంట్లో మైదా పిండి కానీ బియ్యం పిండి కానివ్వండి, లేదంటే గోధుమ పిండితో కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. లేదు గోధుమ పిండి ఎందుకు వేస్ట్ అనుకున్న వాళ్ళు ఎవరంటే మైదా పిండి ఏదైనా ఉంది అనుకోండి. మైదా పిండి కొంచెం కాస్ట్ తక్కువ కదండి, గోధుమ పిండి అనేది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. మైదా పిండితో కనుక క్లీన్ చేసుకున్నామే అనుకోండి ఈ బాటిల్ని, ఈ విధంగా కొంచెం మనకి జిడ్డు ఎక్కువగా ఎక్కడైతే తగులుతూ ఉంటుందో అక్కడ కొంచెం రుద్దేసి అప్లై చేసేసి మొత్తం, ఆ తర్వాత పాత క్లాత్ ఏదైనా ఉంది అనుకోండి, పైన మన క్యాప్ కూడా ఈ గ్యాప్స్లో కూడా ఎక్కువ జిడ్డుగా ఉంటుంది కదండి. అలాంటి అప్పుడు కూడా కొంచెం అక్కడ కూడా ఎక్కువ అప్లై చేసేసి ఈ విధంగా పాత క్లాత్తో కానివ్వండి, లేదంటే పాత టూత్ బ్రష్ ఏదైనా ఉంది అనుకోండి, పాత టూత్ బ్రష్ కనుక క్లీన్ చేసామనుకోండి, సేమ్ మనం నీట్గా సోపుతో క్లీన్ చేస్తే, గ్రీన్ స్క్రబ్బర్తో క్లీన్ చేస్తే ఎంత నీట్గా అయితే ఉంటుందో సేమ్ అంతే నీట్గా అయితే ఉంటుంది. స్టీల్ కొంతమంది వాడుతూ ఉంటారు కదా ఆయిల్ క్యాన్స్, అలాంటప్పుడు కూడా ఈ విధంగా మనం మైదా పిండితో కానీ క్లీన్ చేసుకున్నామంటే మనం సోపు పెట్టకుండానే మన బాటిల్స్ అనేవి కానివ్వండి, నూనె అనేది చాలా నీట్గా అయితే క్లీన్ చూపిస్తాను చూడండి ఎంత నీట్గా అయితే ఉందో. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా కోళ్ళని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మనం బయట నుంచి కోళ్ళని తీసుకొచ్చుకుంటూ ఉంటే ఎప్పుడైనా అయిపోయింది అనుకోండి, లేదు అంటారా, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోని కోళ్ళని తయారు చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా తయారు చేసుకొని క్లీన్ చేయడం, ప్రతి వస్తువు కూడా మనం కోళ్ళని వేసుకొని ఏవైతే వస్తువులు క్లీన్ చేసుకుంటామో ఈ వాటర్తో సేమ్ అలాగే క్లీన్ చేసుకోవచ్చు అండి. దానికోసం కొంచెం ఒక్క ఫుల్ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం అంటే షాంపూ వేసేసి కొన్ని వాటర్ వేసేసుకొని బాగా కలిపేసేదండి. షాంపూ వాటర్లో కలిసిపోవాలండి, బేకింగ్ సోడా కలిసిపోవాలి. ఈ విధంగా స్ప్రే బాటిల్లో కనుక పోసేసి పెట్టేసుకున్నాం అనుకోండి, దేంతో అయితే మనం నీట్గా కోలిన్తో అంతే మన ఫ్రిడ్జ్లు కానివ్వండి, డైనింగ్ టేబుల్ కానివ్వండి, డ్రెస్సింగ్ టేబుల్స్ కానివ్వండి, అలానే కొంతమంది గ్యాస్ స్టవ్స్ క్లీన్ చేసుకుంటూ ఉంటారు. వీటన్నిటితో ఒకటి మన స్టడీ టేబుల్స్ కానీ క్లీన్ చేసుకొని ఒకసారి స్ప్రే చేసి పాత క్లాత్తో కనుక తుడిచేసామనుకోండి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి. ఇలాంటివి టేబుల్స్ ఉంటాయి కదా, మనం ఏంటంటే కొంచెం షాంపూ కూడా వేసేసాం కదా, షాంపూ కూడా వేసాం కాబట్టి మనం మంచి షైనింగ్ కూడా ఉంటాయి. అండ్ అలానే కిచెన్లో కూడా ఏంటంటే మనకి విండోస్ ఉంటాయి కదా, విండోస్ గ్రిల్స్ కూడా ఏంటంటే కొంచెం జిడ్డుగా ఆయిల్గా ఉంటాయి కదా, ఇలాగే మిర్రర్స్ని క్లీన్ చేసుకోవచ్చు, అలాగే గ్రిల్స్ పైన వేసేసుకోవచ్చు, విండోస్ పైన వేసేసుకొని పాత సాక్స్ కనుక ఉంది అనుకోండి, ఈ విధంగా విండోస్ పైన వేసేసుకొని పాత సాక్స్తో కనుక చేతికి వేసేసుకొని క్లీన్ చేసుకున్నామైనా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి. ఇది సింపుల్గా ట్రై చేయండి, ఎవరికైనా హోమ్ మేడ్ కూడా సూపర్గా అయితే వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకోండి. నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. అండ్ అలానే వేరే వాళ్ళకి కూడా వీడియో రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నానండి, కొంచెం దానిలోనే ఒక స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసేసుకున్నాను. అండ్ అలానే దాంతోపాటు ఒక ఫుల్ స్పూను మనకి సాల్ట్ ఉంటుంది కదా, ఏదో సాల్ట్ పడతాం దాన్ని అయితే కలిపేసేసాను. హాట్ వాటర్లో బాగా కలిపేసేసుకోవాలి. మనకి ఇలాంటి బాత్రూంలో ఉంటాయి కదా ఈ జాలీలు అనేవి, జాలీల నుంచి కూడా కొన్నిసార్లు ఏమవుతుంది బ్యాడ్ స్మెల్ ఎక్కువ అవుతుంది, మురుగు స్మెల్ ఎక్కువ వస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ హాట్ వాటర్లో కొంచెం బేకింగ్ సోడా అండ్ అలానే సాల్ట్ వేసి కలిపేసి ఈ జాలి ఎక్కడైతే ఉంటుందో మన బాత్రూమ్ కానివ్వండి, లేదంటే వాష్ ఏరియా కానివ్వండి, అండ్ అలానే బాల్కనీ ఎక్కడైనా సరే పోసేసాం అనుకోండి, ఆ బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా అయితే కంట్రోల్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి పట్టు చీరలు బ్లౌజులు కానివ్వండి, లేదంటే ఇలాంటి వర్క్వి ఏమైనా కానివ్వండి, కొంచెం కాస్ట్లీ కుట్టించుకున్నప్పుడు ఏంటంటే స్వెట్ ప్యాడ్స్ అనేది వాడుతూ ఉంటారు. అయితే స్వెట్ ప్యాడ్స్ అని వాడుకునేటప్పుడు మనకి కొంచెం స్వెట్ ఎక్కువగా వస్తుంది, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి, స్వెట్ ఎక్కువ పట్టకుండా బ్లౌజెస్ కూడా స్వెట్ పట్టేసి పార్ట్స్ అనేవి కూడా కొంచెం తడితడిగా అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మీకు స్వెట్ ప్యాడ్స్ కనుక అవైలబుల్లో లేదు అనుకోండి, లేదా బ్యాడ్ స్మెల్ కొంచెం కంట్రోల్ అవ్వాలి అనుకోండి, ఈ విధంగా టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి, టాల్కమ్ పౌడర్ వేసేసి ఒకసారి ట్యాప్ చేసి ఆ తర్వాత వేసేసుకున్నారనుకోండి, ఆ స్వెట్ స్మెల్ ఏదైతే ఉంటుందో అది రాకుండా. అండ్ అలానే దీనితో పాటు అండర్ ఆర్మ్స్ కూడా ఒకసారి అప్లై చేసేసుకోండి టాల్కమ్ పౌడర్.
టాల్కమ్ పౌడర్ కూడా అండర్ ఆర్మ్స్కి అప్లై చేసి ఆ తర్వాత బ్లౌజ్కి కూడా వేసుకున్నారంటే ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా స్వెటర్ అనేది కనిపించకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి గ్యాస్ సిలిండర్ సంబంధించిన సూపర్ యూస్ఫుల్ టిప్ అండి. గ్యాస్ సిలిండర్ మనం కామన్గా కొంతమంది గ్యాస్ సిలిండర్ కింద వీల్స్ అనేవి వాడుతూ ఉంటారు కదా, వీల్ ఉంటుంది కదండి. అయితే వీల్ ఉన్న వాళ్ళు ఓకే, కానీ వీల్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఏం చేస్తాం, కామన్గా డైరెక్ట్గా లాగేసాము అనుకోండి, కింద మనకి చారలు అనేవి పడుతూ ఉంటాయి కదా, టైల్స్ ఏమన్నా ఉన్నా కానివ్వండి, కొంచెం మార్బుల్ ఏమన్నా దెబ్బతినే అవకాశం ఉంటుంది కదా. అలా కాకుండా కొంచెం మందపాటిది మనకి ప్లాస్టిక్ కవర్, ఇలాంటి కవర్ కానివ్వండి, లేదు అంటారా డోర్ మ్యాట్ ఉంటుంది కదండి, డోర్ మ్యాట్ కనుక వేసేసుకొని తీసుకొచ్చుకున్నామే అనుకోండి, కింద చారలు అనేవి పడకుండా ఉంటాయండి. అండ్ అలాగే మీరు కింద వేసేటప్పుడు వీలు లేదు కాబట్టి కొన్నిసార్లు ఏంటంటే ఆ సర్కిల్ మన గ్యాస్ సిలిండర్ పెట్టినంత దగ్గర ఏమవుతుంది అని అంటే కొంచెం కింద తుప్పు అనేది ఉండటం వల్ల మరకలు కూడా పడుతూ ఉంటాయి టైల్స్. అలాంటప్పుడు ఈ విధంగా మనం ప్లాస్టిక్ కవర్ కానివ్వండి, లేదంటే డోర్ మ్యాట్ కనుక వేసేసి పెట్టేసాము అనుకోండి, కింద ఎక్కడైతే మనకి ఆ తుప్పు పట్టున్నంత ప్లేస్ మరక రాకుండా అయితే ఉంటుందండి. మీ ఇష్టం అండి. డోర్ మ్యాట్ కానివ్వండి, లేదు అంటారే ప్లాస్టిక్ కవర్ కానీ మీకు ఏది అవైలబుల్లో ఉంటుందో. కొంతమంది ఏంటంటే డోర్ మ్యాట్స్ అవైలబుల్లో లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ అయినా వేసేసుకోవచ్చు. షాపింగ్ మాల్స్ కవర్స్ ఏదైనా సరే కానీ మీకు అవైలబుల్ బట్టి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకున్నాయి. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.